హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఇది వచ్చేసి సెకండ్ డే వ్లాగ్ అండి. ఫస్ట్ డే చెప్పాను కదండి, హొర్నాడు, కలాస ఆ రెండు టెంపుల్స్ చూసుకొని హొర్నాడులో మేము స్టే చేసాము. ఇక్కడ టెంపుల్స్ రూమ్స్ ఉన్నాయి, అక్కడే మేము స్టే చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మేము సెకండ్ డే వచ్చేసి ఫస్ట్ హొర్నాడు నుంచి శృంగేరి వెళ్తున్నాము. శృంగేరి నుంచి ఉడిపి నుంచి కుందాపూర్లో మేము ఒకటి రిసార్ట్ బుక్ చేసుకున్నాము. బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. బీచ్ ఎందుకు అక్కడ చాలా బాగుంటుంది అనేసి అక్కడ మేము రిసార్ట్ బుక్ చేసుకున్నాము. అక్కడ వచ్చేసి 2 days ఉండాలనుకుంటున్నాము, అక్కడ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగే మేము 5 o'clock అలా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి 6:30కి అలాగా ఇంకా రూమ్ అంతా చెక్అవుట్ చేసేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు 6:30కి మేము బయలుదేరుతున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా ఏం చేయలేదండి, జస్ట్ స్నానం చేసేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చేసి కుక్క పిల్లలు ఉన్నాయి, వాటికి బిస్కెట్స్ నైట్ ఉన్నాయి చూసారు. కొన్ని బిస్కెట్స్ తీసుకొని పెట్టుకున్నారు. అవి వచ్చేసి కార్లో ఉన్నాయి, ఇంకా వాటికి పెట్టాలని అడుగుతూ ఉన్నారు. Give little for the give little. Amma video తీయమను. Put there. Done her. We kept it. అది తింటా ఉంది. అది break it down. నీకే ఇస్తాను రా. ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ బయలుదేరిపోయాము. హొర్నాడు నుంచి శృంగేరి వచ్చేసి ఒక 40 kilometers అంతే అండి. కానీ మనకు టైం వచ్చేసి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే కన్నా ఫుల్ అంతా ఘాట్ రోడ్ అనమాట. అందుకే మాకు ఒక 1 hour 40 minutes అలా టైం పట్టింది. నార్మల్ స్ట్రైట్ రోడ్ అయితే కన్నా ఒక 40 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇలాగ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మార్నింగే మనము 6కి 5కి అలా లేచేసి రెడీ చేసి వెళ్ళామనుకోండి, మనం 7 లోపు స్టార్ట్ అయ్యామనుకోండి, మ్యాక్సిమం మనము ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు అనమాట. లేదు మనము 8కి 9కి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా వెళ్తే ఏమైందంటే డే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనకు మార్నింగ్ టైము అర్లీగా వెళ్తే మనకు డే టైం అనేది ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం టైం మనము అన్ని ప్లేసెస్ చూడొచ్చు అనమాట. మేమైతే అదే ఫాలో అయ్యాము. చాలా వరకు ఒక్క రోజులోని 3 places 2 temples అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. మేము ఈ 4 days అలాగే చేసేసాము. అర్లీ మార్నింగ్ 5కే లేచి రెడీ అవ్వడం వల్ల పాపము కార్ ఎక్కుతూనే నిద్రపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. మేము రోడ్ అంతా ఘాట్ రోడ్ బాగుంది. మార్నింగ్ అవ్వడం వల్ల ఫుల్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. ఇక్కడ మేము అక్కడికి చెప్పాను కదా 6:30కి అలా వెళ్ళాం కదా, మేము అక్కడికి వెళ్ళేలోపు 8:40 9 o'clock అలా అయిపోయిందనమాట టైము. ఇంకా షాప్స్ కూడా చూసారా ఏమీ ఓపెన్ కాలేదనమాట. చాలా బాగుంది కదా, పెద్ద గోపురం అండి. ఇక్కడ శారదాదేవి ఉంది అనమాట. అలాగే శివుని టెంపుల్ కూడా ఉంది. 2 డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఫుల్ ఆర్కిటెక్ట్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. శారదాదేవి టెంపుల్ అలాగే శివుని టెంపుల్. అలాగే పక్కనే వచ్చేసి మనకి ఇది వచ్చేసి శివుని టెంపుల్ అండి. చూసారు కదా, ఫుల్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. నేను లోపలైతే ఏమీ షూట్ చేయడానికి అలో లేదు, అందుకే లోపలైతే నేను ఏమీ షూట్ చేయలేదు. ఈ పక్కన నది ఉంది కదా, అది వచ్చేసి తుంగభద్ర నది అండి. ఈ పైన బ్రిడ్జి కట్టారు. మనం క్రాస్ చేస్తే అటు సైడ్ కూడా వెళ్తే ఏదో టెంపుల్ ఉంది అన్నారు. కానీ మేము ఇంకా ఎక్కువ చుట్టుపక్కల ఉండేటివన్నీ చూడలేదన్నమాట. మెయిన్ టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాము మేము ఈ ట్రిప్పులో అయితే కన్నా. ఇదే అండి ఇక్కడ కొంచెం సేపు మాకు దర్శనం అంతా చాలా త్వరగా అయిపోయింది. ఫస్ట్ శారదాదేవి టెంపుల్కి వెళ్ళాము. ఈ లోపలనే అనమాట, పక్కనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఈశ్వర్ టెంపుల్ ఉంటుంది అనమాట. సంథింగ్ విద్యాసాగర్ అని అలా ఉంటుంది, మర్చిపోయాను నేను. మాకు 9:30కి అంతా దర్శనం అంతా చేసుకోవడము అలా అయిపోయింది. జనాలు అయితే ఎవ్వరూ లేరండి. ఓన్లీ మనకు ఇక్కడ ఈ టెంపుల్లో మెయిన్ వచ్చేసి అక్షరాభ్యాసం చేపిస్తారనమాట.
చిన్నపిల్లలకి అందరినీ తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేపిస్తారు. హొర్నాడులో అన్నపూర్ణేశ్వర దేవి కదా, అక్కడ వచ్చేసి అన్నప్రాసం చేపిస్తారనమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు. పక్కన ఒక హాల్ ఉంది, ఈ గుడి కాంపౌండ్లోనే ఉంది అనమాట, ఒక మండపం ఉంది. అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. చాలామంది లోపల ఉన్నారు. ఇంకా బయట కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మెయిన్ దానికోసమే ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు ఇక్కడ. మేము 9:30కి ఆ టైంలో కాబట్టి కొంచెం ఎండ అనేది లేదనమాట, కొంచెం క్లౌడీగానే ఉంది. కొంచెం బాగా నిదానంగా చూసుకున్నాము. టైం అనేది బాగా ఉండింది. ఈ మండపంలో అండి అక్షరాభ్యాసం చేసేది. ఆ గోపురం ఉంది కదా, అక్కడ శారదాదేవి. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్తున్నాము. ఆ వీధిలోనే చిన్న హోటల్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మసాలా దోశ తీసుకున్నారు, అలాగే పూరి దోశ తీసుకున్నారు. నాకు ఎందుకో రైస్ తినాలనిపించి టమాటో బాత్ తీసుకున్నాను. అందరు ఇదే తిన్నారు, చాలా బాగుందనేసి. అలాగే మేము ఇంకొక 2 ప్లేట్స్ పార్సల్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము శృంగేరి నుంచి ఉడిపి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి 2 hours జర్నీ అనమాట, శృంగేరి నుంచి ఉడిపికి. డిస్టెన్స్ అనేది చాలా తక్కువనే అనమాట, తక్కువ కిలోమీటర్సే. కానీ చెప్పాను కదా, ఘాట్ రోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా ఉడిపి ఘాట్ రోడ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. అసలు ముందర వచ్చే వెహికల్స్ కూడా తెలియవు, అసలు రోడ్డు కూడా కనిపించదు అనమాట. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసేలోపు మాకు 10:30 10:40 అలా అయిపోయింది. చూసారు కదా, అర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మనకు 10:30 లోపు ఒక టెంపుల్, ఒక ప్లేసెస్ చూసేసుకున్నాము. చూసారు కదా రోడ్ అనేది ఎలా ఉందో, ఘాట్ రోడ్ హెయిర్ పిన్ షేప్లో ఉంటుందండి ఈ ఘాట్ రోడ్ అంతా కూడా. మార్నింగ్ కాబట్టి ఏం పెద్ద వెహికల్స్ అలా ఏం లేవు. మేము ఇది ఉడిపి టెంపుల్లో అండి దర్శనం అంతా చేసేసుకున్నాము. ఇక్కడ మేము భోజనాల కోసం వెయిట్ చేస్తున్నాము అనమాట. యాక్చువల్గా ఉడిపి దగ్గర మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఊరు నుంచి టెంపుల్కి వచ్చారు. ఇక్కడ అందరం కలిసి దేవుని దర్శనానికి వెళ్ళాము. ఆ దర్శనం అంతా చేసుకున్నాం అనమాట. ఉడిపికి వెళ్ళేలోపు మాకు 12:30 అయిపోయిందండి. ఫుల్ ఎండ అనమాట. ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు మాకు 1.5 hour పట్టిందనమాట దర్శనానికి. క్యూలోనే ఉన్నాము. కొంచెం బాగా ఇబ్బంది అయింది, చాలా వేడిగా కూడా ఉండిందనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు దర్శనం చేసుకొని ఇంక టెంపుల్లోనే భోంచేసాము. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి కుందాపూర్లో మేము రిసార్ట్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి చెక్-ఇన్ 12 to 11 వరకు, ఈరోజు 12 నుంచి నెక్స్ట్ డే 11 వరకు, అలాగ 2 days బుక్ చేసుకున్నాము. కానీ మేము వెళ్ళిపోయేలోపు మాకు 3:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా లంచ్కి వెళ్ళలేదు, వాళ్ళు ఫోన్ చేశారు. మేము ఇంకా బయటే లంచ్ చేస్తామనేసి ఇంకా చెప్పేసామన్నమాట. ఎందుకంటే ఇంకా టెంపుల్లో లంచ్ చేసేసాము. ఇక్కడ అన్ని టెంపుల్స్లో లంచ్ పెడతారండి. మార్నింగ్ పెడతారు, అలాగే మధ్యాహ్నం భోజనం పెడతారు, నైట్ కూడా పెడతారు. హొర్నాడులో కూడా మేము మధ్యాహ్నం భోజనం అక్కడే భోంచేసాము. మార్నింగ్ కూడా పెడతారు. ఇక్కడ అన్ని టెంపుల్స్లో నేను అది గమనించాను, భోజనాలు పెడుతూ ఉంటారు. ఎదురుగా చూసారా మీకు కుందాపూర్ అనే ఊరికి వచ్చేసామండి. అక్కడ నుంచి జస్ట్ ఒక 1 hour అనమాట జర్నీ. అక్కడ 1:30 2 అలా అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చేలోపు మాకు ఒక 3 అలా అయిందండి. చూసారా ఫుల్ బీచ్, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది ఇక్కడ. ఒక సైడ్ ఏమో బీచ్, ఇంకొక సైడ్ ఏమో రిసార్ట్ అనమాట. మధ్యలో ఇలా రోడ్డు ఉందన్నమాట, అంతే. ఇదే అండి ఆ రిసార్ట్ మేము బుక్ చేసుకుంది. ఇక్కడ ఇప్పుడు మేము ఒక 2 days ఉంటున్నాము. చూసారా రిసార్ట్లో రూమ్లో నుంచి బీచ్ కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంది. మేము 3 o'clock అలా వెళ్ళడం వల్ల ఫుల్ ఎండగా ఉందన్నమాట. అందులో అలసిపోయాము. 5 గంటలకు వెళ్ళాము, అలాగే శృంగేరికి వెళ్ళాము, ఉడిపికి వెళ్ళాము, అన్నీ చూసి ఫుల్ అలసిపోయినాం అనమాట. ఫస్ట్ ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం మేము. అందులో చాలా ఎండగా కూడా ఉండింది ఆ రోజు. లగేజ్ అంతా ఇంకా రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఈ రూమే అనమాట. వెళ్ళి ఏసీ ఆన్ చేసుకొని, ఎందుకంటే ఫుల్ ఎండ అని చెప్పాను కదా. ఇది అదంతా కిచెన్ అండి. ఇది వచ్చేసి హాల్ లాగా ఉంది, మళ్ళీ డైనింగ్ రూమో ఏమో తెలీదు. ఇదంతా ఓపెన్ ఏరియా. ఫుడ్ అయితే రూమ్లోకి అలో చేయరు. మనకి ఇక్కడ బయట చైర్స్, టేబుల్స్, టెంట్ వేసినారు కదా, అక్కడ మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. రూమ్లోకి అలో చేయరంట. టీ, జ్యూస్ అలాంటివి అయితే అలో చేస్తారు.
ఆ తర్వాత మేము జ్యూస్ ఆర్డర్ చేసాము, తాగేసి ఒక 1 అవర్ అలా పడుకున్నాము. అసలు ఫుల్ హెడ్ఏక్గా ఉండింది. ఉడిపిలో అయితే చాలా ఎండగా ఉండింది. ఆ క్యూలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉన్నాము చెప్పాను కదా, అందుకు పడుకునేసాను అయితే నాకు 1 అవర్ అలా పడుకున్న తర్వాత ఇంకా బీచ్కి వెళ్దాము. ఇంకా పిల్లలు ఇంకా అసలు వెయిట్ చేయడం లేదనమాట, బీచ్ అంటూనే ఉన్నారు. 5:30కి ఫుల్ ఎండగా ఉంది, 5:30కి అయినా కూడా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వాళ్ళు అసలు ఆగడం లేదు. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగేసి ఇక్కడే ఇంకా బీచ్కి వెళ్ళాము 5:30కి అలాగా. ఇక్కడ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అండి. లంచ్ డిన్నర్ మనకు కావాలంటే ఆర్డర్ చేస్తారు, మనం పే చేయాల్సి ఉంటుంది. రూమ్తో సహా మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట కాంప్లిమెంటరీ, అలాగే టీ కాఫీ కూడా ఇస్తారు. ఇదంతా ఓపెన్ ఏరియా, కానీ ఇది ఇక్కడ ఏంటంటే ఎక్కువ జనాలు రారు, తక్కువ ఉందన్నమాట. కొంచెం నీట్గా కూడా ఉంది బీచ్ అందుకు. ఇప్పుడైతే కన్నా ఇక్కడ అందులో మన రూమ్లో నుంచి బీచ్ కనిపిస్తూ ఉంటుంది, వ్యూ అందుకు చాలా బాగుంది. రూమ్ బ్యాక్ సైడ్ కూడా ఒకటి బాల్కనీ లాగా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రూమ్ ఎలా ఉంది అనేసి. అదంతా ఇక్కడ కొంచెం బావి ఉంటే అది కూడా షూట్ చేస్తూ ఉన్నాను. అలాగే పక్కనే షవర్ పెట్టినారు, ఓపెన్ షవరు. బీచ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా షవర్ చేసి రూమ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఇసుక చాలా సన్నగా ఉంటుంది. ఇసుక బట్టలు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసినా కూడా ఇసుక పోదనమాట, అంత సన్నగా ఉంది. నేనైతే లోపల వాటర్లోకి వెళ్ళలేదండి, బయట నుంచే చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నాను. ఇంకా రమ్మంటే కూడా రావడం లేదు. ఆల్మోస్ట్ చీకటి అయ్యే టైంకి ఇంకా వచ్చేసారు. వాళ్ళైతే ఇంకా స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయ్యారు. ఆలోపు మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము, ఫిష్ ఫ్రై, అలాగే చికెన్, పన్నీరు, బిర్యానీ, అలాగే అలా కొన్ని ఆర్డర్ పెట్టేసాము. ఆ పక్కన టేబుల్ దగ్గరికి పిల్లులు అస్సలు పోలేదు. ఫుడ్ వచ్చి టేబుల్ మీద పెట్టారో లేదో ఎక్కడికి ఉండే పిల్లులన్నీ టేబుల్ చుట్టూ చుట్టుకున్నాయి అనమాట. మొత్తం 4 వచ్చేసాయి. మా పక్క టేబుల్ వాళ్ళు వెజ్ ఆర్డర్ చేశారు, అందుకే పోలేదు. ఫుల్ ఇంకా అరుస్తూనే ఉన్నాయన్నమాట పిల్లులు అయితే. వాటికి కొంచెం పెట్టేశాము. ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఇంకా మార్నింగ్ నుంచి తిరిగి చెప్పాము కదా, 5 o'clockకే లేచి టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చేసాము. ఈ ట్రిప్లో ఏంటంటే మార్నింగ్ అంతా టెంపుల్స్ చూసుకుంటాము, నైట్ కొంచెం నాన్ వెజ్ తీసుకున్నాము, అలాగే చేసాము ఈ 4 days మేమైతే కినా. ఇంకా 8:30కి అంతా తినేసాము. 9:30 ఫుల్ నిద్రపోయా అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని మురుడేశ్వర ఉంది, అలాగే ఇక్కడ బోటింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. అందుకు ఇంకా నెక్స్ట్ డే కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తానండి, ఓకేనా. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే కలుస్తాం, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.